హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పి నూడిల్స్ అండి. ఇప్పి నూడిల్స్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నిజం చెప్తున్నానండి, చాలా బాగుంది. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎగ్ వేసానండి. ఎప్పుడు కూడా మామూలుగా చేసేదాన్ని, ఈసారి ఎగ్ వేసాను. చాలా డిఫరెంట్గా టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాము. ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒకసారి కొంచెం కలుపుకున్నాము. ఇప్పి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, చిన్నవి, అవి ఒక 4 తీసుకున్నాను. ఇవి నీట్గా ఉడకపెట్టుకున్నాము. కొంచెం బాయిల్ అయిన తర్వాత అది పక్కకు తీసుకున్నామండి. మొత్తం కూడా ఒక జల్లిగిన్నెలో తీసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకోవాలండి. కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోనట్టుగా ఉంటే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. వేగిన తర్వాత ఒక గుడ్డ అయితే వేసానండి. చూసారు కదా, ఒక్క గుడ్డే వేసుకున్నాను. మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. ఆ మసాలాలు వస్తాయి కదండి ఇప్పిలో, ఆ పొడులు వేసుకోవాలి. మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం నీట్గా కలుపుకోవాలి. దీనిలోకి మనం పక్కకు తీసుకున్న ఇప్పి నూడిల్స్ అయితే వేసుకోవాలి. మొత్తం ఒకసారి నీట్గా కలుపుకున్నాము. సింపుల్ అండి, చూసారు కదా, ఇంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా చిటికలు అయిపోతుందండి. పిల్లలు ఎప్పుడైనా ఆకలన్నా ఏదైనా మాకు తినడానికి ఏమైనా చేసి పెట్టమన్నా ఈజీగా చేసి పెట్టవచ్చు. త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, బాగుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.